హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి తిరుత్తని టెంపుల్ అనమాట. తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చాం మేము. మీకు తెలిసిందే కదా, తిరుపతి ట్రిప్ వేసుకున్నామని చెప్పేసి. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళే దారిలో మనకి ఇలాగా తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. సో అది చిన్నది అలా షూట్ చేశాను అనమాట. ఆన్ ది వేనే కదా, అది కూడా తిరుత్తని టెంపుల్ ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మీకు పెద్దగా ఫ్లోటింగ్ అనేది ఏం ఉండదు. జస్ట్ ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని అలా వచ్చేయచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ ఆల్సో చిన్న టెంపుల్స్ అలా ఉంటాయి అన్నమాట. చుట్టూ అమ్మవార్లు వీళ్ళందరూ ఉంటారు. అలా దర్శనం చేసుకుని వచ్చేయడమే. ఫ్లోటింగ్ అది పెద్దగా ఏం లేదు, లైన్ కూడా పెద్దగా లేదు. లైన్స్ బ్యారికేడ్స్ అవి కొంచెం ఎక్కువ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. గోపురం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా మీరు అరుణాచలం వెళ్ళే రూట్లో మీకు అరుణాచలం వెళ్ళేటట్టు అయితే తిరుపతి నుంచి మీకు ఈ టెంపుల్ అనేది విజిట్ చేయండి. అండ్ నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బోల్డ్ అని కోతులు ఉంటాయి. కోతుల దగ్గర చాలా జాగ్రత్త. ఏవి పడితే అవి మీ చేతిలో ఉంటే పట్టుకెళ్ళిపోతాయి అనమాట అవి. సో నాకైతే కోతులు అంటే చాలా భయం. అండ్ ఇక్కడ కొంచెం ఇటు సైడ్ వస్తే మెట్ల దగ్గర నుంచి కూడా మెట్లెక్కి కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర మాల కూడా చాలామంది వేసుకుంటారు కదా, వాళ్ళు మెట్లెక్కి వస్తారు. కావిళ్ళు మోసుకుంటూ చాలామంది వస్తున్నారు. సో అవి నేను చిన్నది అలా షూట్ చేశాను. అండ్ గోపురం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కావిళ్ళు అవన్నీ లేదు, మాకు మొక్కులు ఏం లేవు అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కార్తోనే కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది దర్శనము. ఎందుకంటే మేము మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి కదా అనే కాన్సెప్ట్లో ఫాస్ట్గా తేల్చేసుకున్నాము. తర్వాత అరుణాచలం వచ్చేసాము. ఇది లోపల నుంచి గుడి అనమాట. మేము మొత్తం 2 దర్శనాలు చేసుకున్నాము. మొత్తం మేము వెళ్ళిన రోజు ఒకటి అండ్ తర్వాత రోజు బయలుదేరిన రోజు ఒకటి 2 దర్శనాలు చేసుకున్నాం అనమాట. ఇది లోపల మండపము, అమ్మవారి దగ్గర ఉన్న మండపం అనమాట. అండ్ బై ది వే మేమైతే గుడి పక్కన ఇలా శివలింగ రెసిడెన్సీ అని ఉంటుంది, అక్కడ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి, కాకపోతే మీరు ముందుగా బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం అరుణాచలం గుడికి అయితే మొత్తం మనకి 4 గోపురాలు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల నుంచి వెళ్ళొచ్చు. మేమైతే రాజగోపురం సైడ్ వెళ్ళాము. గుడి పక్కనే తీసుకున్నాము. సో వాకబుల్ డిస్టెన్స్, ఇలా తిరిగి 2 అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది. మధ్యలో మీకు చిన్న షాపింగ్ అది ఉంటుంది. ఇంకా మేము షాపింగ్ అవన్నీ ఏం పెట్టుకోలే, జస్ట్ గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసాము. అండ్ ఇంకా అన్నప్రసాదం అది ఉందేమో కనుక్కున్నాము. అన్నప్రసాదం తిందామని చెప్పేసి, బట్ అన్నప్రసాదం మాకు దొరకలేదు. అండ్ ఇక్కడ నాకు పెద్ద మైనస్ ఏంటి అనిపించిందంటే, చాలామంది వస్తారు మనల్ని డబ్బులు అడగడానికి. చాలామంది అంటే ముసలి వాళ్ళు కానీ నార్మల్ ఏజ్డ్ పర్సన్స్ కానీ చాలామంది వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. సో అండ్ ఇక్కడైతే అండ్ ఇంకొక చిన్నది అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒత్తులు పెడుతున్నారు చూసారా, అది మనం నెయ్యి ఒత్తులు ఉంటాయి చూసారా, అందులో పేపర్ పెట్టి అమ్ముతున్నారు. అది నాకు కొంచెం మైనస్ అనిపించింది. పేపర్ పెట్టి పైన నెయ్యి వేసి ఒత్తులు వేసి అమ్ముతున్నారు అనమాట, అది కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఇక్కడ చాలామంది ఇది బయట లుక్ అనమాట, టెంపుల్ రాజగోపురం లుక్. అండ్ మాకు చక్కగా ఎవరు పడితే వాళ్ళు భలే దొరికేవారు వీడియోస్ తీయడానికి. మేము ముగ్గురమే కదా వెళ్ళాము. ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తే తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనబడ్డారు. ఇక్కడైతే మ్యాక్సిమం తెలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసాం మేము వీడియోస్ అవి తీయమని. మిగతావన్నీ మేము తీసుకున్నవే వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా. అండ్ 2 రోజులు కలిపి పెడుతున్నాను ఇది వీడియో. నేను ఇంకా పెద్దగా వీడియోస్ అవి షూట్ చేయలేదు, ఎందుకంటే బాగా డివోషనల్ టైప్ అయిపోయామన్నమాట. ఇంక ఏర్పడుతుంది వీడియోస్ తీయాలనే కాన్సెప్ట్ అయితే వెళ్ళలేదు కదా ట్రిప్కి, అందుకని జస్ట్ నార్మల్గా అలా తీసారు. రాజగోపురం సైడ్ వెళ్ళాము. దర్శనం చాలా తొందరగానే అయిపోతుంది. దర్శనం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు స్పెషల్ దర్శనం కావాలనుకుంటే మీరు టికెట్ కొనుక్కోవచ్చు. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన రోజు అయితే మేము గబగబా రెడీ అయిపోయి, నేనైతే హాఫ్ సారీ పట్టుకొని వెళ్ళా. యాక్చువల్గా ఇంకొక సారీ పెట్టుకున్నాను, బట్ మేము తిరుపతి 2 దర్శనాలు అనుకున్నాము, ఒక దర్శనమే చేసుకున్నామని చెప్పేసి లెహంగా ఇక్కడ కట్టేసుకున్నా. అండ్ ముగ్గురం ఇలాగా ప్రసాద్ అనేది తింటున్నప్పుడు ఒక అమ్మాయి కనిపించింది, మన సబ్స్క్రైబర్ అనమాట. మన ఛానల్ చూస్తున్నాడు రెగ్యులర్గా. సో తనని వీడియో తీయమంటే తను అలా షూట్ చేసిందనమాట. అండ్ ఇక్కడ కొంచెం నేను అవుట్ఫిట్ అది షూట్ చేస్తాను కదా, అలా చిన్నది షూట్ చేశాను. అవుట్ఫిట్ డీటెయిల్స్ వేసుకొచ్చేస్తే, ఇది పాతదే, ఒక 2 years బ్యాక్ నా బర్త్డేకి నేను డిజైన్ చేసుకున్న లెహంగా. ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం అంతా ఆల్టర్ చేయించుకున్నాను. లెహంగా కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా టైట్ చేయించుకున్నాను. చాలా లూజ్ అయిపోయింది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి కట్టలేదు అసలు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా బర్త్డేకి కట్టాను, మళ్ళీ దాని తర్వాత అసలు కట్టనే లేదు. అందువల్ల ఇంకా ఇక్కడ దర్శనాలకి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా కట్టుకున్నాను అనమాట.
అండ్ ముగ్గురు అయితే ఇలా పోజులు ఇచ్చుకుంటూ చక్కగా ఫోటోలు వీడియోలు బాగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి తీసింది, సబ్స్క్రైబర్ అన్నాను కదా, తనే తీసిందనమాట వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా. అండ్ ప్రసాదం కూడా మనకి కొనుక్కోవాలి ఇక్కడ. అండ్ ఫ్రీ దర్శనానికి బాగానే జరిగింది. తర్వాత పక్కన అమ్మవారి దర్శనం ఉంటుంది, అక్కడ కూడా బాగానే జరిగింది దర్శనం అంతా కూడా. అండ్ మీరు దక్షిణ నార్మల్ కాయిన్స్ వేస్తే వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు, కానీ మీరు ఒక 10 రూపీస్ నోట్ వేస్తే వాళ్ళు ఒక పొట్లంతో ఇస్తున్నారనమాట. పంతులు గారు ఒక పొట్లంలో ఇస్తున్నారు, అందులో మనకి విభూది కుంకుమ 2 ఉంటాయన్నమాట. అది నేను గమనించాను. ఎక్కడైనా ఈ టెంపుల్లో ఏ చిన్న చిన్న అమ్మవారి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఒక నోట్ వేస్తే వాళ్ళు పసుపు కుంకుమ ఉన్న పొట్లం లాంటిది ఇస్తున్నారనమాట, లేదంటే నార్మల్గానే. ఇంకా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా తొందరగానే జరిగింది, అంత ఫ్లోటింగ్ అయితే ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే మా చిన్న చిన్న మెమరీస్ అనమాట. ఇవి చాలా చాలా బాగా మిగిలిపోతాయి. ఇవి వచ్చేసి చాలామంది నిన్న అదేంటి మీరు మొన్నే కదా షిరిడి వెళ్ళారు ఫస్ట్ టైం అంటున్నారు ఏంటి అని చెప్పి. నేను ఫస్ట్ టైం అన్నది తిరుపతి ప్రవీణ్ లేకుండా ఫ్రెండ్స్తో వెళ్ళడం ఫస్ట్ టైం అని చెప్పాను అనమాట. అంతేగాని ఫస్ట్ టైం నేను వెళ్ళాను అని చెప్పలేదు. ఫస్ట్ టైం అయితే తిరుపతి వెళ్ళాము. ఆ తర్వాత ఇలాగ ఫస్ట్ టైం అయితే షిరిడి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం కూడా. అప్పుడు ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడైతే ఓన్లీ మేము ముగ్గురమేనమాట. అండ్ ఇలా ముగ్గురం చీరలు కట్టుకొని చక్కగా లంగాని వేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత భోజనం అది ఇంక బయటే చేసాము. అండ్ ఇక్కడ మీల్స్ కూడా ఆఫ్టర్నూనే దొరుకుతుంది ఏ హోటల్లోనైనా సరే. అండ్ చాలా దగ్గర పులిహోర చూసాను నేను. ఇక్కడ మెయిన్ మనకి అరుణాచలం తమిళనాడు సైడ్ పులిహోర ఎక్కువ చేసుకుంటారు కదా. అండ్ ప్రసాదం కూడా వడ అండ్ జంతికలు, లడ్డు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. అరుణాచలం దర్శనం చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అంటూ ఉంటారు చాలామంది. సో అది నేను బాగా నమ్ముతాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ చాలా విపరీతమైన ఎండ ఉంది. ఎంత హీట్ ఉందంటే అంత హీట్ ఉంది. మేము అసలు నేల మీద అడుగు వెయ్యలేకపోయే వాళ్ళం, అంత హీట్ ఉందన్నమాట. గుడిలో కూడా చాలా వేడిగా ఉంది. నేను చాలామంది వీడియోస్లో చూశాను, గుడిలో చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి. దానికి తగ్గట్టే ఉంది వేడి. అండ్ తమిళనాడు తెలిసిందే కదా, చాలా టెంపరేచర్ హెవీగా ఉంటుంది. మనకి ఎండాకాలం అయితే ఇంకా వాసిపోయిద్ది అనమాట, అంత హీట్ ఉంటుంది. బట్ గుడి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలా ఆస్వాదించినట్టు చూశాను మొత్తం అన్నీ కూడా. నందీశ్వరుని కానీ, ఆర్ట్స్ కానీ, లేకపోతే ఆ చెక్కుడు ఉంటుంది కదా, అవన్నీ కూడా. సో మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి మేమైతే ఇలాగా 3 రైసులు తెచ్చుకొని తిన్నాము. వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అండ్ ఆల్సో సాంబార్ రైస్ అనమాట. సో ఇవి ఈరోజు వీడియోలో అయితే విశేషాలు. దర్శనం మీరు టికెట్స్ ఏం బుక్ చేసుకోకర్లే, రూమ్స్ మాత్రం ముందుగా బుక్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మఠాలు ఉంటాయి, మఠాలు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాకు అవి ఛానల్స్ తెలియక మేము బుక్ చేసుకోలేదు. అండ్ అంతే ఈరోజు వీడియో, సింపుల్ వీడియో అనమాట. రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు ఎంతమంది ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. నిన్న వీడియోలో కూడా నేను చెప్పున్నా మీకు, ఎవరైనా మీరు ఇలా ఫ్రెండ్స్తో ఏమైనా ప్లాన్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అని చెప్పేసి. నాకు మొత్తం సబ్స్క్రైబర్స్ బాగా కలిశారు. వాళ్ళతో ఫొటోస్ తీసుకోలేదు, కొంతమందితో తీసుకున్నాం కానీ కొంతమందితో తీసుకోలేదు ఇంకా. అండ్ బాగా గుర్తుండిపోతుంది ట్రిప్, మళ్ళీ వెళ్ళలేమేమో, ఇప్పుడే మంచి ఫొటోస్ అవి తీసుకుందాం అన్నట్టుగా తీసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే బయటది అనమాట, గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు, బట్ మేము చేయలేదు, నాకు డెంగ్యూ ఉండడం వల్ల. అది థ్యాంక్ యూ, బాయ్.